మారుతున్నటువంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్ల పరిస్థితి అనేది అత్యంత దయనీయంగా దారుణంగా మారినటువంటి పరిస్థితి. రోజు రోజు కూడా సినిమా థియేటర్లు మనుగడ సాధించడం అనేది గగనమైనటువంటి ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైనటువంటి చిత్తూరులో మొత్తము 14 సినిమా థియేటర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైతే 8 సినిమా థియేటర్లు మూతబడినటువంటి పరిస్థితి. మరి తాజాగా ఇప్పుడు రాఘవ థియేటర్ అనేది చిత్తూరుకి ఒక ప్రత్యేకత గుర్తింపు తీసుకొచ్చినటువంటి అలాంటి రాఘవ థియేటరు ఈవేళ మూతపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని కొలాప్స్ చేసి వేరే ప్రయత్నాలు అయితే ఇక్కడ యజమానులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. మొత్తానికి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా థియేటర్కు ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో సినిమాలు కూడా 100 డేసు, 200 డేసు, 300 డేస్ కూడా అన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ రాఘవ థియేటరు ఈవేళ ఇంతటి దారుణమైన స్థితికి కారణం కావడానికి ప్రధాన కారణం ఏమిటి అనేటువంటి అంశాలను ప్రస్తుతానికి థియేటర్ యజమాని ఎన్పి వెంకట్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ముందు అందరికీ నమస్కారం అండి. 1988 15 ఆగస్టున వినాయక చవితి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఇది ప్రారంభించడం జరిగిందండి. అప్పట్లో పరిస్థితులు బాగుండింది, సినిమా థియేటర్లు బాగా రన్ అయ్యేది. ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా దారుణమయ్యి సినిమాలే లేకుండా, ప్రొడక్షనే లేకుండా, తర్వాత వచ్చిన సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవటం, తర్వాత కొంత ఎగ్జిబిటర్ల పైన చాలా ప్రెషర్ ఉండటం, ఎగ్జిబిటర్ల నుంచి అడ్వాన్సులని ఇంకో విధంగా ఎంజీ అని ఈ విధంగా పెట్టి ఎగ్జిబిటర్ల సర్వైవలే చాలా కష్టమైపోయిందండి. సినిమా ఇండస్ట్రీలోనే ఎగ్జిబిటర్లు ఒక పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము అంటే ఈ ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా దీని గురించి ఆలోచన చేసుకుని ఉండాలి. వాళ్ళు చేయకపోవటం వలన ఈరోజు ఈ దారుణ పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే సామాన్యులు చూడటానికి సినిమా వినోదం అనేది ముఖ్యమండి. మనం టికెట్టు 50 రూపాయలు 100 రూపాయలు పెడితే సామాన్యులందరూ వచ్చి సినిమా చూస్తారు. అట్లాంటిది వీళ్ళు హై బడ్జెట్ అని సినిమా టికెట్ 500 1000 రూపాయలు అని చేసేపాటికి సామాన్యులు థియేటర్లకి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఇంకా థియేటర్లు ఫ్యూచరే లేకుండా అయిపోవడంతో ఇంకా మేము ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి చెయ్యాలని మాకు చాలా బాధగా ఈ డిసిషన్ తీసుకున్నాము. చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఎంతో ఆశతో మేము మా నాన్నగారి పేరున ఈ థియేటరు మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. ఇటువంటి పరిస్థితి వస్తుంది అని నేను ఎప్పుడు జీవితంలో ఊహించలేదండి. చాలా బాధగా ఉంది. కానీ ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రమంతా, ఈ రాష్ట్రమేగా తెలంగాణలో కూడా ఉంటుందండి. వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ హై బడ్జెట్ సినిమాలు తీసినా కూడా వాళ్ళు టికెట్ ప్రైజ్ పెంచకుండా సామాన్యులు థియేటర్కి వచ్చే విధంగా చేస్తే దీనికి ఏమైనా మనుగడి ఉండొచ్చు. లేని పక్షంలో అన్ని థియేటర్లకి ఇదే పరిస్థితి అండి. అంటే చిత్తూరుకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాఘవ థియేటరు ఈ స్థితికి చేరడము పబ్లిక్ నుండి అంటే ఈ ప్రజలకు వినోదాన్ని ఎంతో పంచింది. ఎన్నో సినిమాలు కూడా 100 డేసు, 200 డేసు, 300 డేసు ఇక చెప్పుకోదగినటువంటి రికార్డు కలిగినటువంటి ఈ థియేటరు అంటే అందరూ కూడా ఒక చిత్తూరులో ఉన్నటువంటి థియేటర్ల కంటే కూడా రాఘవ థియేటర్ అంటే ఒక చాలా అభిమానం ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు అది ప్రజలకు కనుమరుగు అవుతుండడం ఎట్లా చూస్తున్నారు? అందరూ ఫోన్ చేసి బాధపడుతున్నారండి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని. కానీ మాకు తెలుసు కదండి ఇక్కడ ఉండే పరిస్థితి. సినిమాలే ఆడనప్పుడు, ఎవరు రానప్పుడు ఒక సినిమా థియేటర్ పెట్టుకొని ఏదో అలంకారప్రాయంగా అంటూ ఉంచుకోలేము కదండి. మా బాధ వేస్తుంది కదండి. ఒకప్పుడు గేట్లు దగ్గర టికెట్ల కోసమని ఎంతోమంది ఫ్యామిలీస్తో వచ్చి ఎంతో ఆనందంగా గడిపిన రోజులు ఉన్నాయండి. అటువంటిది ఖాళీగా ఉండటం, ఉంచుకోవటం బాధగా ఉంటుందండి. ఎవరు రాకుండా థియేటర్కి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అంత పెద్దలు, సినిమా పెద్దలు వాళ్ళ మూలాన ఈ పరిస్థితి ఏర్పడిందండి. ఎగ్జిబిటర్లకి సర్వైవల్ చాలా కష్టమైపోయిందండి.
కాబట్టి ఇది ఈ పరిస్థితిని వాళ్ళందరూ చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ఎంతో బాధతో ఇటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మేము జీవితంలో ఇట్లాంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదండి. అంటే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ థియేటర్ని ప్రారంభించాడు. అప్పట్లో ఆయన సినిమానే ఫస్ట్ వేశారు, శ్రీకృష్ణ పాండవ్యం సినిమా వేశారు. అదే నేపథ్యంలో ఇప్పుడు క్లోజింగ్ సందర్భంగా లాస్ట్ సినిమా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన దేవరా సినిమా ఆడిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అదే వాళ్ళతోనే మొదలుపెట్టి వాళ్ళతోనే ఎండ్ చేసినట్టు ఆ ఫ్యామిలీతోనే అని అనుకుంటున్నారు. అదే అప్పట్లో మన బాలకృష్ణ గారి సినిమా ఏది లేదంటే మళ్ళీ ఇంకా ఎన్టీ రామారావు గారి సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వేయాల్సి వచ్చిందండి. బాధగా ఉంది కదండి, అసలు ఇటువైపు రావాలంటేనే బాధగా ఉందండి. దాదాపు 2-3 నెలలుగా ఈ డిసిషన్ తీసుకున్నాక థియేటర్కి రావటమే మానేశాను. ఎందుకంటే అది కట్టినప్పుడు ఆ ఒక ఆనందం వేరు, ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి చూడాలంటే అది చాలా బాధగా ఉంటుందండి. అంటే చిత్తూరు జిల్లా కేంద్రంలో మొత్తము 15 థియేటర్లు ఉన్న సందర్భము, ఇప్పుడు కేవలం ఇక 4-5 సినిమా థియేటర్లు మాత్రమే మిగులుతున్నాయి. అవి కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి వస్తే ఇంకా ఎట్లా, దేనికి సంకేతం? అది సినిమా పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలండి. ఎందుకు ఇట్లా అవుతా ఉందని వాళ్ళు అర్థం చేసుకోవాలి. హై బడ్జెట్ అని వెళ్ళి ఈ పరిస్థితి తీసుకొచ్చారండి. ముందు రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, శోభన్ బాబు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, కృష్ణంరాజు గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు, చంద్రమోహన్ గారు ఉన్నారు. ఇంతమంది యాక్టర్లు ఉండేవారు. నెలకి 3-4 సినిమాలు రిలీజ్ అయ్యేదండి. ఇప్పుడు పెద్ద హీరోలందరూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు సినిమా తీస్తున్నారు. ఏమంటే పాన్ ఇండియా అని అంటున్నారు. ఈ పాన్ ఇండియా అని వచ్చాక ఎగ్జిబిటర్ల పరిస్థితి చాలా దారుణం అయిపోయిందండి. ఎప్పుడైతే ఈ పాన్ ఇండియా అనేది వచ్చిందో అన్ని భాషల్లో కలిసి ఒక సినిమా తీయాలంటే 3-3 ఇయర్స్ 4 ఇయర్స్ ఒక హీరో లాక్ అయిపోతే సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాలకేమో సబ్జెక్ట్ బాగుంటే వస్తారు, లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు రెనోవేట్ చేసిన థియేటర్లు ఉన్నాయి, 3 థియేటర్లు ఉన్నాయి. దాదాపు 20 రోజులు మూసే ఉంచుతున్నారండి థియేటర్లు. వాళ్ళు టోటల్ రెనోవేట్ చేసేసారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సినిమా ఒక 10 రోజులు ఆడతారు. దాన్ని ఆధారపడి దానిపైన జీవనాధారంగా పెట్టుకున్న వర్కర్స్ పరిస్థితి ఆలోచన చేయండి. 20 రోజులు సినిమా లేకుండా ఒక 10 రోజులు ఆడి వాళ్ళకి ఓన్లీ 10 days శాలరీ ఇస్తే వాళ్ళ జీవనాధారం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. 35 మంది పనిచేసేవారండి మన థియేటర్లో మేము స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు రాను పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఒక 10 మందితో ఈ సినిమా థియేటర్ రన్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సర్వైవల్ కోసం అని ఎక్కువ ఎంప్లాయ్ చేసుకోలేకపోయిన పరిస్థితి వచ్చిందండి. సినిమాలే లేనప్పుడు ఇంక ఎంప్లాయీస్ని పెట్టుకొని ఏం చేస్తాం చెప్పండి. అదండి మొత్తానికి అందరూ మేలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా. సినిమా పెద్దవాళ్ళందరికీ కూడా ఇదే నా విజ్ఞప్తి. ఇదే పరిస్థితి అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఇది చక్కదిద్దుకుంటే బాగుంటుందని నా విన్నపం అండి. ఇది మొత్తానికి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర కలిగి చిత్తూరులోని రాఘవ థియేటరు మూతపడడానికి, ఆ థియేటరు ఇప్పుడు డెమాలిష్ చేసి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అనేటువంటి అంశాలు కూడా యజమాని వెంకట్ గారు మనతో వివరించడం జరిగింది. మరి భవిష్యత్తులో మార్పులు కానీ తీసుకురాకపోతే అన్ని థియేటర్లు కూడా ఇదే గతి పడుతుంది అనేటువంటి ఒక ఆవేదనతో కూడినటువంటి ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.